తెలుసు తెలియక తప్పు చేశానేమో, కానీ నీ విషయంలో నేను ఎప్పుడైనా తప్పు చేశాను బావా? ఏ రోజైనా నీకు దూరంగా ఉన్నానా? నీ మాట కాదన్నానా? నువ్వు ఉండు అంటే ఇంట్లో ఉన్నాను, పొద్దు పో అంటే వెళ్ళిపోయాను. అంతేకాని డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఇంకోలాగా బతకడానికి నేను ఇంత పనికి వాళ్ళదాన్ని కాదు బావా. అలాగే వాడేదో ఆవేశంలో మాట్లాడాడని నువ్వెందుకు దాన్ని మనసులోకి తీసుకుంటున్నావు? వదిలేసే. ఎలా వదిలేమంటావు బావా? తనన్నది చిన్న మాటేం కాదు. నన్ను డబ్బు మనిషిని చేశాడు. డబ్బు కోసం కట్టుకున్న భర్తను కూడా వదిలేస్తాను అన్నట్టు మాట్లాడాడు. అసలు ఎలా అంటాడు బావా? నేనంత డబ్బు మనిషిని అయితే నా బావ కావాలి, నా బావ కావాలి అని ఎక్కడ ఎదుగుంటాను? నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నాకు డబ్బు కావాలి బావా, డబ్బు కాదు. అలాగే వాడేదో ఆవేశంలో కోపంలో మాట్లాడేశాడని వాడి మాటలు పట్టించుకుంటాననుకుంటున్నావా? ఇంట్లో నీకు ఎవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను. తప్పు చేస్తే శిక్షిస్తానేమో, కానీ ఎవడో ఏదో అన్నాడని కట్టుకున్న భార్యని అడవుల పాలు చేయడానికి నేను ఆనాటి రాముని కాదు. మాధవ్ మాటలు అంటుంటే కనీసం ఇంట్లో వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. నీకు తప్ప. ఎందుకు బాబా, ఎందుకు వాళ్ళందరికీ నేనంటే ఇంత కోపం? నేను అసలు ఏం తప్పు చేశానని? లేని కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ రుద్రాన్ని ఎంత డబ్బులు ఇస్తాను అంటే ఆశపడ్డాను. అది నేను అడగలేదు. ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా, తీసుకొని చెప్తే తీసుకున్నాను. అందులో నేను నీకు చేసిన ద్రోహం ఏముంది బావా? ఆ తర్వాత నా తప్పు తెలుసుకొని నేను మారిపోయాను కదా, మంచిగా ఉంటున్నాను కదా. ఆయన కూడా ఎందుకు బావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆ భూమి మాధవ్ ఇద్దరు కలిసి నిన్ను నన్ను ఎలా విడదీయాలని చూస్తున్నారు. బాబా, నువ్వే లేకపోతే ఈ రోజు నేను అసలు ఏమైపోయినాను బాబా.